జీవాధిపతి ముందు మరణం నిలబడలేకపోయింది ప్రియులారా. మరణం అందరిని పిలిచిన ప్రతి ఒక్కరిని కూడా ఒకే ఒక గుద్దుతో ఓడించేసింది మరణం. ఒకే ఒక గుద్దుతో మనుషులందరినీ ఓడించుకుంటూ వచ్చేసింది మరణం. కానీ జీవాధిపతి ముందు నిలబడినప్పుడు మరణం ఏమి చేయలేకపోయింది. ఈయన ఏం చేశాడంట, మరణాన్ని నిరర్థకం చేసేసాడంట. యూజ్లెస్, వేస్ట్. అది నువ్వు అనుకుంటున్నావు ఈ మరణాన్ని చూసి నువ్వు భయపడుతున్నావేమో, కానీ జీవాన్ని ఈ మరణాన్ని నేను నిరర్థకం చేసేసాను. మరణాన్నంట యేసు మృంగేశాడంట ప్రియులారా. యెషయా గ్రంథం 25:8 ఉంటది. మరణాన్ని యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే మృంగేశారంట. అంతవరకు ప్రపంచంలో ఎంతో మంది పుట్టుకొచ్చారు కదా, వీళ్ళెవరు మింగలేకపోయారు. ఎందుకంటే వీళ్ళందరూ డెడ్ సెల్స్ వీళ్ళందరూ. కానీ లివింగ్ సెల్, డెడ్ సెల్ ముందుకు వచ్చేసరికి ఆ డెడ్ సెల్ కూడా ఓడిపోయింది. అంటే మరణం కూడా ఓడిపోయింది. మరణాన్ని ఓడించేశాడు ప్రియులారా యేసుక్రీస్తు వారు. అంత గొప్పవాడు, అధిక శక్తి గలవాడు మన ప్రభు.